2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. భార్యాభర్తల మధ్య మెయింటెనెన్స్కి సంబంధించి ఒక కీలకమైన తీర్పునైతే ఒరిస్సా హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎప్పుడు ఇవ్వాలి? సో దీనికి సంబంధించి ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనతో షేర్ చేసుకోవడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. వైఫ్ అండ్ హస్బెండ్కి మెయింటెనెన్స్కి సంబంధించి అసలు ఎప్పుడు మనం ఇవ్వాలి అన్న దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. సో దానికి సంబంధించి ఒరిస్సా హైకోర్టు అయితే కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి జడ్జిమెంట్ తర్వాత నుంచి ఇవ్వాలా, అసలు ఎప్పటి నుంచి ఇవ్వాలి సార్ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలి అన్న విషయం మీద రకరకాల తీర్పులు ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా December 3, 2025 అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఒరిస్సా హైకోర్టు అంటే భువనేశ్వర్ హైకోర్టు చాలా అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా మందిలో ఉన్న డౌట్ అంటే భార్యకు కానీ భర్తకు కానీ, భర్తకు డౌట్ నేను ఎప్పటి నుంచి ఇవ్వాలి మెయింటెనెన్స్ అనే విషయం మీద ఒక డౌట్ ఉంది. భార్యకు కూడా తను ఎప్పటి నుంచి తీసుకోవాలి మెయింటెనెన్స్ అనే విషయం మీద, అంటే బిఫోర్ జడ్జిమెంట్ కాఫీ అంటే జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి తీసుకోవాలా, లేకపోతే మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టులో అప్లై చేసుకున్నప్పటి నుంచి ఇవ్వాలా అన్నటువంటి విషయం మీద చాలా సందిగ్ధత ఉంది. అయితే దీని మీద మనకి CRPC సెక్షన్ 125లో మనకి సెక్షన్స్ క్లియర్గా ఎక్కడ కూడా ఏం చెప్పడం జరిగిందంటే జడ్జిమెంట్ ఆర్డర్ వచ్చిన రోజు నుంచా లేదా మెయింటెనెన్స్ ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో కోర్టుకు నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి, ముఖ్యంగా నేను చెప్పే డొమెస్టిక్ వైలెన్స్ DV వైలెన్స్ విషయంలో మనం ఇంటర్ మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటాం. ఇంటర్ మెయింటెనెన్స్ ఇచ్చే సందర్భంలో కోర్టులు ఇస్తున్న సందర్భంలో ఇది ఎప్పటి నుంచి ఇవ్వాలి అన్న విషయం మీద చాలా డౌట్స్ మా తోటి సోదరులైన అడ్వకేట్స్ మిత్రులు కూడా చాలా మంది ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తుంది ఆర్డర్, ఎలా అడగాలనే విషయం మీద. దాని మీద ఒరిస్సా హైకోర్టు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఎప్పుడైతే తన అప్లై చేసుకున్నారో కోర్టులో డొమెస్టిక్ వైలెన్స్ మీద తన IA పిటిషన్ ఎప్పుడైతే పెట్టుకున్నారో, ఇంటర్ అప్లికేషన్ ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ రోజు నుంచి పరిగణలోకి తీసుకోవాలి, అంతే తప్ప జడ్జిమెంట్ ఆర్డర్ అనేది ప్రాతిపాదిక కాదు అని క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే జడ్జిమెంట్ ఇచ్చిన ఆర్డర్ డేట్ నుంచి కాదు, ఆమె ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ డేట్ నుంచి ఇవ్వాలి. లక్ష్మీరాజ్యం వర్సెస్ మదన్ మోహన్ పట్నాయక్ అని చెప్పి ఒక కేసుకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఒక కేసుకు వెళ్ళారు. ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు నమోదైంది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ ఎవరికి వారు డిఫరెంట్గా ఉన్నారు, అంటే వేరే వేరే కుటుంబాల్లో జీవిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పెన్షనర్సే. అయితే వీరిద్దరు కూడా లోవర్ కోర్టులో DV ఫైల్ చేసినప్పుడు ఏం చేశారంటే ఒక 6,000 రూపీస్ ఇవ్వమని చెప్పి లోవర్ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది 2013లో. ఇతను ఆ యొక్క అవార్డుని హానర్ చేయలేరు, భర్త కూడా. తర్వాత ఆయన మళ్ళా అప్పీల్ కోర్టుకి వెళ్ళాడు. ఆయన అప్పీల్ కోర్టుకి వెళ్ళినప్పుడు అప్పీల్ కోర్టులో ఏం జరిగింది, ఆ 6,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 6,000 రూపీస్ కాకుండా కాంపెన్సేషన్ కింద 3 lakhs ఇవ్వమని చెప్పి అప్పీల్ కోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏం చేశారంటే 2013 నుంచి వీళ్ళు ఈ లోవర్ కోర్టు అప్పీల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హైకోర్టుని ఆశ్రయించారు. నేను ఇంత ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అతను హైకోర్టుని ఆశ్రయిస్తే దీని మీద అక్కడ పట్నాయక్ గారు అంటే జస్టిస్ పట్నాయక్ గారు ఏం చేశారంటే దీని మీద తీర్పుని ఇస్తూ ఆయన ఒక సంచలనాత్మక తీర్పుని ఏం చెప్పారంటే CRPC సెక్షన్ 125 ప్రకారం, అదేవిధంగా సెక్షన్ 20, 25, అదేవిధంగా సెక్షన్ 23 ఈ ప్రకారంగా కూడా ఆమె 2013 నుంచి ఆమె అప్లై చేసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఆమెకి 10,000 రూపాయల చొప్పున 10,000 రూపీస్ ఇంకా అంటే దాన్ని కాస్త ఎన్హాన్స్ చేసి ఏదైతే 6,000 రూపీస్ 8,000 రూపీస్ ఉన్నది కాకుండా 10,000 రూపీస్కి ఇంక్రీజ్ చేసి కాంపెన్సేషన్ కింద 6 lakhs రూపీస్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇద్దరు పెన్షనర్స్ అయ్యి రిటైర్డ్ పెన్షనర్స్ అయినప్పుడు కూడా ఆమె పెన్షన్ వస్తుంది బిలో 10,000 రూపీస్ ఉంది. బట్ హస్బెండ్కి వస్తున్న పెన్షన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఆ ఎక్కువ మొత్తంలో ఉండే పెన్షన్ ఆయన ఎప్పుడు కూడా ఏ రోజు ఇవ్వలేదు. కాబట్టి డెఫినెట్గా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. 2013 నుంచి మెయింటెనెన్స్ ఇవ్వకుండా డిలే చేసేందుకు గాను కాంపెన్సేషన్ కింద 6 lakhs రూపీస్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ ఆవిడ మరణాంతరం వరకు, ఆవిడ చనిపోయేటంత వరకు కూడా మంత్లీ 10,000 రూపాయలు ఇవ్వమని చెప్తూ కోర్టు నిన్న ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఈ సైటేషన్ చాలా ఈరోజు కోర్టులో వివాదంలో ఉన్న కేసులకు సంబంధించి ఒక క్రిస్టల్ క్లారిటీ వచ్చేసింది అనమాట. ఏమని అంటే మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలంటే ఎప్పుడైతే ప్లెయింటిఫ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో నాకు కావాలి మెయింటెనెన్స్ అని చెప్పి ఎప్పుడైతే కోర్టులో అప్పీల్ చేసుకుంటామో అప్పీల్ చేసుకున్న డేట్ నుంచి అది పరిగణలోకి వస్తుంది. అంతేగాని జడ్జిమెంట్ ఆర్డర్ కాస్త డిలే 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళు డిలే అయినప్పుడు కూడా అబ్బా నేను ఈ 3 ఏళ్ళ కోర్టులో నడుస్తుంది కాబట్టి నాకు రిలీఫ్ దొరికినట్టే అని చెప్పి ఆ హస్బెండ్ అనుకునే అవకాశం కూడా లేదు. డిలే అవుతున్న కొద్దీ అది మరలా భర్తకి
అది పెయిన్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అది కాంపెన్సేషన్ పే చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 years 2 years 4 years నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అతను హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే అవకాశం కూడా లేదు. మెయింటెనెన్స్ అనేది ఆమె ఎప్పుడైతే ఫస్ట్ అప్పీల్ చేసుకున్నారో అంటే లోవర్ కోర్టునే పరిగణలో తీసుకున్నారు ఈ యొక్క కేసుకు నేను చెప్పినటువంటి దీని విషయం మీద. జస్టిస్ పట్నాయక్ గారు కూడా ఈ కేసుకు సంబంధించి చెప్తూ కూడా రజనీష్ వర్సెస్ నేహా అని చెప్పి ఏఎన్ఆర్ కేసు, అది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఉన్నటువంటి మన 2013లో వచ్చినటువంటి కేసు, ఆ కేసు సైటేషన్ చెప్తూ కూడా అంటే మన రజనీష్ వర్సెస్ నేహా కేసు సైటేషన్ చాలా అనేక సందర్భాలు తీసుకుంటాం. అంటే ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఒక క్రిస్టల్ క్లారిటీ అంటే ఎంఓయూ సబ్మిట్ చేయాలి, ఇద్దరు సంబంధించినటువంటి అంటే పేమెంట్ షెడ్యూల్స్ ఎంతెంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయాలి, ఇట్లాంటి గైడ్ లైన్స్ అన్నిటి కూడా రజనీష్ వర్సెస్ నేహా అన్నటువంటి కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి 2013లో ఇచ్చినటువంటి కేసుని మనం ఇప్పుడు కూడా పరిగణలో తీసుకుంటాం. సో దాని బేస్ అనమాట. అంటే మెయింటెనెన్స్ కేసుకి మనకి స్టాండర్డ్ ఫార్మాలిటీస్ ఉన్న కేసుని రజనీష్ వర్సెస్ నేహా అని చెప్తాం. ఆ కేసుని ఇక్కడ తీసుకొస్తూ సో మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలి అన్నది విషయాన్ని కూడా అంటే ఈవిడ కేసు ఫైల్ చేసినప్పటి నుంచి జడ్జిమెంట్ వచ్చేదాకా ఆవిడకి మెంటల్ హారాస్మెంట్ ఉంటుంది. అది కాకుండా ఆవిడ మినిమం నీడ్స్ అంటే రూమ్ రెంట్ కట్టుకోవడం, అంటే హౌస్ రెంట్ కట్టుకోవడం, వాటర్, ఫుడ్, షెల్టర్, వీటన్నిటికీ అనేక రకాల ఇబ్బందులు పడి ఆవిడ ఇబ్బందులు కూడా గురవుతుంది. కాబట్టి కాంపెన్సేషన్ కూడా అక్కడ ఇంపోజ్ చేస్తుంది కోర్టు. సో గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ అనే విషయం మీద తప్పనిసరిగా క్రిస్టల్ క్లారిటీ ఏ రోజైతే కోర్టులో డీవీ కేసు మీ మీద ఫైల్ చేయడం జరిగిందో యూ హ్యావ్ టు ప్రిపేర్. భర్తలందరికీ నేను చెప్తున్నాను, ఆ రోజు నుంచే మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితిని ఈరోజు ఒడిషా హైకోర్టు ఇచ్చిన తీర్పు అది మన చట్టాల్లో ఉన్న సెక్షన్స్ని మరలా కాస్త రీఓపెన్ చేసి క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చాలా సెక్షన్స్కి, చాలా సైటేషన్స్కి అంటే చాలా తీర్పులకి ఈరోజు కోర్టులో ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా ఒక క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది. సిరి గారు, అంటే ఇప్పుడు ఎవరైనా కూడా డిలే చేద్దాము అనుకున్నా కూడా ఆ నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం చెల్లించాల్సిందేనండి. ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మా లీగల్ టీం మీకు అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు ఒక పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.